5/2024 విజయమునకు రహస్యములు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదను. యెషయా గ్రంథము 49:3. దేవుని రాజ్యము నీలోనికి వస్తే నీవిలా చెప్పగలుగుతావు: సాక్షాత్తు దేవుని జీవమే సర్వదా సమృద్ధిగా ఆయనలో నుండి నాలో ప్రవహించుచున్నదని మనం ఎరుగుతాము. ఆయన చిత్తమును, ఆయన సంకల్పమును ఈ జీవమే నాకు వెల్లడి చేయుచున్నదని తెలుసుకుంటాం. ఆయన నన్ను రక్షించునను లేక శిక్షించునను ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడని ఎరుగుతాము. లోకము తనకిష్టమైన వారిని ఏదో కొన్ని రోజులకే ఏర్పరచుకున్నట్లు లేదు. దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ సంకల్పము నిమిత్తము ఏర్పరచుకొనినో ఆ సంకల్పమునకు తగిన వారినిగా మనలను చేయుచున్నాడని యెషయా గ్రంథము 49:3 వ్రాయబడి ఉన్నది. దేవుడు అనేక పర్యాయములు యాకోబును గద్దించవలసి వచ్చెను. అయినను ఆయన యాకోబును ఏర్పరచుకొనిన ఉద్దేశము నెరవేర్చబడుటకు దేవుడు ఎంతో సమయమును ఎంతో ఓర్పును వినియోగించెను. దేవుడు యాకోబుతో, యాకోబు, నీవెందుకు పనికిరావు? నేను పొరపాటు చేసి తిని నీపై ఆశ పెట్టుకునట వలన లాభమేమీ లేదు, నీవు చాలా బలహీనుడవు అనలేదు. అతడు జన్మించకముందే దేవుడు అతనిని ఏర్పరచుకొని ఉండెను. దీనిని ఎన్నటికీ మార్చివేయడు. నీవు ఎవరైనాను నీ పొరుగువారి మధ్య నీ సాక్ష్యము సరిగా లేకున్నను, నీ తల్లిదండ్రులు నీ స్నేహితుల ఎదుటనే పనికిరాని వాడవని వారి ఎదుటనే నిన్ను తృణీకరించి మాట్లాడినను దేవుడు నిన్ను త్రోసివేయడు. నీవు నిజమైన విశ్వాసివైనచో దేవుడు నీతో ఇట్లనుచున్నాడు: నా బిడ్డ, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవేమో నన్ను దుఃఖపరచుచున్నావు, నా ఎడల తప్పిపోవచ్చున్నావు. అయినను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు నన్ను విడిచినాను, నేను నిన్ను విడువను. నిత్యత్వమునకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఎంతటి ప్రేమ, ఎంత కృప, ఎంతటి గొప్ప రక్షణ! మంటిగట్టమైన మనలో నుండి ఆయన మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! ఇందుకే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.